ప్రియమైన దేవుని సంగమా, నిన్నటి దినం చక్కగా విజ్ఞాపన ప్రార్థన చక్కగా జరిగింది. చాలా నాకు సంతోషం అనిపించింది. మన వాళ్ళంతా రావడం నాకు ఎప్పటి నుంచో నేను కోరుకుంటున్నాను, మనం అంతా కలిసి ప్రార్థన చేయాలని. నిన్నటి దినం చాలామంది వచ్చారు. అలాగే ప్రతి నెల అందరూ రాగలిగితే కలిసి మనం ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, అలా అందరూ కలిసి ఎందుకు చేయాలండి, అందరి కొరకు ఎందుకు చేయాలండి అనే సందేహం అట్లదా. గతంలో మనం అలాంటి కార్యక్రమాలు చేయలేదు, అలాంటి ఏర్పాట్లు చేయలేదు కనుక కొంత సందేహానికి గురి కావచ్చు. దానికి సంబంధించి అసలు బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్లో రాయబడిన విషయాలు ఏంటని మనం జాగ్రత్తగా బైబిల్ పరిశీలన చేయగలిగితే, బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో సుమారుగా 14 పత్రికలు అపోస్తలుడైన పౌలు రాస్తున్నట్లుగా రాయబడినట్లుగా మనం గమనించగలం. ఆయన రాసిన ఆ పత్రికలంటే మనం గమనిస్తున్నప్పుడు, ఆ పత్రికలలో ఆయన రాసిన పత్రికలలో కొన్ని పత్రికలు చెరపత్రికలు ఉంటాయి. వాటిని చెరసాల్లో నుండి కొన్ని సంఘాలను హెచ్చరించడానికి, కొన్ని సంఘాలను పురుకొల్పడానికి ఆయన సుమారుగా 4 పత్రికలు రాశాడు. వాటిని చెరపత్రికలు అంటారు. అలాగే మరికొన్ని పత్రికలు రాశాడు. అందులో ఆయన రాసిన మరికొన్ని పత్రికల్లో ఆ పత్రికలు కొన్ని పేరు ఏంటంటే పాస్టర్స్ పత్రికలు అని కొన్ని పత్రికలు రాశాడు. ఏ పత్రికలు? పాస్టర్స్ పత్రికలు అంటారు. అంటే పాస్టర్లకు రాశాడు కొన్ని పత్రికలు. అలా పాస్టర్లకు రాసిన పత్రికలు 3 పత్రికలు ఉన్నాయి. అందులో తిమోతి మొదటి పత్రిక, తిమోతి రెండవ పత్రిక, తీతు పత్రిక. ఈ 3 పత్రికలు అపోస్తలుడైన పౌలు ఎవరికి రాశాడంటే పాస్టర్స్కి రాశాడు. ఎవరా పాస్టర్ అంటే, ఒక పాస్టర్ తిమోతి, మరో పాస్టర్ తీతు. ఈ తిమోతి అనే పాస్టరు ఎఫెసీ సంఘానికి పాస్టర్. బైబిల్ గ్రంథంలో ఎఫెసీ సంఘం కనబడుతుంది కదా. ఈ ఎఫెసీ సంఘానికి పాస్టర్ ఎవరంటే తిమోతి. తీతు అనే ఈయన ఏ సంఘానికి పాస్టర్ అంటే క్రేతు అనే ద్వీపంలో ఉన్న సంఘాలన్నిటికీ ఆయన పాస్టర్. తీతు అనే వ్యక్తి ఏమో క్రేతు ద్వీపంలో ఉన్న సంఘాలన్నిటికీ పాస్టర్. తిమోతి ఏమో ఎఫెసీ సంఘానికి పాస్టర్. అయితే ఈరోజు మనం పౌలు రాసిన పాస్టర్లకు రాసిన పత్రికలన్నింటినీ మనం ఆలోచించట్లేదు, కానీ పాస్టర్లకు రాసిన ఈ 3 పత్రికలో ఒక పత్రిక కోసం మనం ఆలోచించాలనుకుంటున్నాం. ఏంటో పత్రిక అంటే మొదటి పత్రిక. ఈ మొదటి పత్రికను పౌలు తిమోతికి రాస్తున్నాడు. ఎఫెసీ సంఘానికి పాస్టర్గా ఉన్న తిమోతికి పౌలు మొదటి పత్రిక రాస్తున్నాడు. ఎందుకు ఈ పత్రిక రాస్తున్నాడు, పాస్టర్ గారికి ఎందుకు ఈ పత్రిక రాస్తున్నాడు అంటే, ఈ పత్రిక ఎందుకు రాస్తున్నాడో మనకు తెలియాలంటే ఎఫెసీ సంఘం యొక్క పరిస్థితి మనకు తెలియాలి. ఎందుకు ఈ పత్రిక రాయవలసి వస్తుంది, దీనికి గల కారణాలు ఏంటని మనం బైబిల్లోకి వెళ్ళి పరిశీలన చేయగలిగితే సందర్భం తెలియాలి. పాస్టర్ గారికి పౌలు ఎందుకు పత్రిక రాస్తున్నాడు అని మనకు తెలియాలంటే ఎఫెసీ సంఘం యొక్క పరిస్థితి మనకు తెలియాలి. ఎందుకు ఎఫెసీ సంఘంలో ఏం జరుగుతుంది, ఎందుకు పౌలు తిమోతికు ఎఫెసీ సంఘాన్ని ఉద్దేశించి పత్రిక రాస్తున్నాడు అని ఆలోచించగలిగితే, ఈ పత్రిక రాసే టయానికి ఎఫెసీ సంఘంలో ఏం జరుగుతుందంటే కొంతమంది కొన్ని అబద్ధ బోధలు చేస్తున్నారు. ఏంటి అబద్ధ బోధలు అంటే వారు యూదులు. ఈ అబద్ధ బోధలు చేసేవారు యూదులు. ఈ యూదులు చేస్తున్న అబద్ధ బోధ ఏంటంటే, యేసుక్రీస్తు వారు యూదుల కొరకు మాత్రమే వచ్చాడు కాబట్టి రక్షణ అన్నది యూదులకు మాత్రమే పరిమితం, ఇది అన్ని జనులకు సంబంధించింది కాదు, అన్ని జనులకు రక్షణకు ఎలాంటి సంబంధం లేదు, కనుక మనం అన్ని జనుల కొరకు ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే, వాళ్ళు ఎలాంటి బోధ చేస్తారంటే, యేసుక్రీస్తు వారు యూదుల కొరకు మాత్రమే పుట్టాడు, రక్షణ యూదులకు సంబంధించింది, రక్షణ అన్ని జనులకు సంబంధించింది కాదు, కనుక రక్షణ అన్ని జనులకు సంబంధించింది కాదు కనుక మనం అన్ని జనుల కొరకు ఏం చేయవలసిన అవసరం లేదు, ప్రార్థన చేయవలసిన అవసరం లేదని ఎఫెసీ సంఘంలో కొంతమంది యూదులు తమ బోధనలతో కొంతమంది యూదులు ఏం చేస్తారు, రెచ్చగొడుతూ అసలు అన్ని జనుల దగ్గర రానివ్వకుండా అన్ని జనుల కొరకు ప్రార్థన చేయవలసిన అవసరం లేదన్నట్లు వారు బోధలు చేస్తున్నారు. ఈ బోధలకు కొంతమంది ఆకర్షితులై, అయ్యో నిజమే కదా, యేసుక్రీస్తు వారు యూదుల కోసం పుట్టాడు కదా, అన్ని జనులకు సంబంధం లేదు కదా, కనుక అన్ని జనులకు ఆయన సంబంధం లేనప్పుడు అన్ని జనుల కొరకు మనం ప్రార్థన చేయవలసిన అవసరం లేదని వారు బోధలు విని కొంతమంది మోసపోయారు. ఏ సంఘంలో?
ఎఫెసీ సంఘంలో మోసపోయారు. ఈ విషయాన్ని గమనించిన అపోస్తలుడైన పౌలు ఏం చేశాడంటే, ఆ సంఘంలో జరుగుతున్న విషయాలు మొత్తం అపోస్తలుడైన పౌలు దగ్గరికి వచ్చేసరికి, ఓహో, ఎఫెసీ సంఘంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఎఫెసీ సంఘస్థులు యూదుల కొరకు తప్ప అన్యుల కొరకు ఏం చేయట్లేదు, ప్రార్థన చేయట్లేదు. అప్పుడు అపోస్తలుడైన పౌలు ఏం చేశాడంటే, తిమోతికి పత్రిక రాస్తూ, తిమోతి, ఎఫెసీ సంఘాన్ని నువ్వే కదా పాస్టర్గా ఉన్న నీవు నీ సంఘంలో ఏం జరుగుతుందో ఏం చేయాలి, నువ్వు గమనించాలి కదా, చూసుకోవాలి కదా. మీ సంఘంలో మీ ప్రాంతంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే, యూదులుగా ఉన్నవారిని కొంతమందిని రెచ్చగొట్టి, యూదులకు అన్ని జనులకు సంబంధం లేదు, వారికి మనకు సాంగత్యం లేదు, అసలు వాళ్ళు మనకు సంబంధించిన వారు కాదు, వారిని మనం చేర్చుకోకూడదు, రక్షణ వారికి సంబంధించింది కాదు, వారి కొరకు మనం ప్రార్థన చేయవలసిన అవసరం లేదని కొంతమంది యూదులు సంఘంలో ఉన్న వారిని రెచ్చగొడుతున్నారు. ఆ విషయాన్ని నువ్వు గమనించాలి. ఆ విషయాన్ని గమనించి ఎఫెసీ సంఘంలో ఉన్న యూదులకి ఈ విషయం చెప్పాలి. ఏమని? యేసుక్రీస్తు వారు యూదులకు మాత్రమే దేవుడు కాదు, యూదులకు మాత్రమే రక్షకుడు కాదు, ఆయన అందరికీ రక్షకుడు, ఆయన అందరికీ ప్రభుని నువ్వు చెప్పాలి. ఎందుకంటే నేను కూడా అపోస్తున్నే. అయితే అపోస్తులుగా ఉన్న నేను ఎవరికి అపోస్తుండంటే, అన్ని జనులకు నేను అపోస్తులుగా ఉన్నానని సంఘాన్ని హెచ్చరిస్తూ, పాస్టర్ని హెచ్చరిస్తూ, ఆ సంఘంలో ఉన్న పరిస్థితులను తెలియజేస్తూ రాయబడిన పత్రికే తిమోతికి రాసిన మొదటి పత్రిక. అంటే తిమోతి మొదటి పత్రికలు ఏముంటుంది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏముంటుంది, ఇప్పుడు చెప్పిన విషయాన్ని బట్టి ఏముంటుంది, తిమోతికి రాసిన మొదటి పత్రికలు ఏముంటుంది, ఇప్పుడు దేని కొరకు రాస్తున్నాడు పత్రిక? ప్రార్థన యూదుల కొరకు మాత్రమే కాదు, అన్ని జనులకు కూడా చేయాలి. నేను అన్ని జనులకు కూడా అపోస్తున్నే, వారు చేస్తున్న అబద్ధ బోధలకు మీరు మోసపోవద్దు అని ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ, పాస్టర్ని హెచ్చరిస్తూ, తిమోతి అనే పాస్టర్కి అపోస్తలుడైన పౌలు రాస్తున్న పత్రికే తిమోతికి రాసిన మొదటి పత్రిక. సందర్భం మనకు అర్థమైంది. ఇప్పుడు సందర్భాన్ని మనం పెట్టుకొని ఆ సందర్భాన్ని ఆలోచిస్తూ తిమోతికి రాసిన మొదటి పత్రికలకు వెళ్ళి, తిమోతి రాసిన మొదటి పత్రికలు ఏముందో మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమైనదై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చించున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తనను తానే సమర్పించుకొనును. దీనిని గూర్చి సాక్ష్యము యుక్తకాలమందు ఇవ్వబడును. ఈ సాక్ష్యం ఇచ్చుడికై నేను ప్రకటించేవాడుగాను, అపోస్తుడుగాను, విశ్వాస సత్య విషయములో అన్ని జనులకు బోధకుడుగాను నియమింపబడితేని నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక రాస్తూ ఈ పత్రికలు ఏం చెబుతున్నాడు ఆయన అని మేము గమనించగలిగితే, అయ్యా తిమోతి, పాస్టర్గా ఉన్న తిమోతి, మనం ఏం చేయాలంటే మనుషులందరి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనుషులందరి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన చేయాలి? 2వ వచనం. అది ఏ ప్రార్థన చేయాలి చెప్తున్నాడు. విజ్ఞాప ప్రార్థన చేయాలి, యాచనలు చేయాలి, కృతజ్ఞత స్తుతులు చెయ్యవలనని హెచ్చరిస్తున్నాను. అంటే తిమోతిని హెచ్చరిస్తున్నాడంట. తిమోతి అనే పాస్టర్ని హెచ్చరిస్తున్నాడంట. తిమోతి అనే పాస్టర్ ఏమని హెచ్చరిస్తున్నాడంటే, సంఘంలో ఏ ప్రార్థనలు జరగాలి? విజ్ఞాపన ప్రార్థనలు జరగాలి, యాచనలు జరగాలి, కృతజ్ఞతాస్తుతులు జరగాలి. ఇవన్నీ ఎందుకు జరగాలి? ఆ సంఘంలో ఇవన్నీ జరగట్లేదు. ఎందుకు ఆ సంఘంలో ఇవన్నీ జరగట్లేదు? వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఆ సంఘస్థులు ఏమనుకుంటున్నారంటే, యేసుక్రీస్తు మాకు మాత్రమే రక్షకుడు, మా కొరకు మాత్రమే పుట్టాడు, అన్యుల కొరకు ఆయన పుట్టలేదు, అన్యులకు రక్షణ అవసరం లేదు, వారి కొరకు ప్రార్థన చేయవలసిన అవసరం లేదని కొంతమంది అబద్ధ బోధల వల్ల వారు మోసపోయి మిగతా వారిని ఎవరిని రానికుండా, మిగతా వారు ఎవరి కొరకు ప్రార్థన చేయకుండా మిగతా వారిని నిర్లక్ష్య పెడుతున్న ఆ సందర్భంలో అపోస్తలుడైన పౌలు తిమోతిని హెచ్చరిస్తూ తిమోతి అనే పాస్టర్కు ఈ పత్రికలు రాస్తున్నాడు. అంటే ఈ పత్రికలో ఏం చెప్తున్నాడంటే అందరి కొరకు ఏ ప్రార్థన చేయాలి? విజ్ఞాపన ప్రార్థన చేయాలి.
అందరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఒక్క మాటలో చెప్పాలంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒక పాస్టర్ని హెచ్చరిస్తూ ఆ పాస్టర్ కింద ఉన్న సంఘాన్ని ఎలా నడిపించుకోవాలో రాయడానికి, చెప్పడానికి రాయబడిన పత్రికే తిమోతికి రాసిన మొదటి పత్రిక. ఇంతకీ ఈ పత్రికలు ఏం రాశాడని మనం జాగ్రత్తగా పరిశీలిస్తూ మనం బైబిల్లోకి వెళ్ళగలిగితే అక్కడ ఏం చెప్తున్నాడంటే ఖచ్చితంగా అందరి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందరి కొరకు ప్రార్థన చేయాలని చెప్తున్నాడు. ఇంతకీ ఎందుకు ప్రార్థన చేయాలి? ఇప్పుడు మళ్ళీ మనం ప్రశ్నించుకుంటున్నాం. ఆయనైతే ఏం చెప్పాడు? అందరి కొరకు ప్రార్థన చేయాలని చెప్పాడు పౌలు ఎవరికి? తిమోతికి. అయితే అందరి కొరకు ఎందుకు చేయాలి? అందరి కొరకు ఎందుకు చేయాలి? అందరి కొరకు ఎందుకు చేయాలో ఒక 3 విషయాలు చెప్తున్నాడండి. మనం కూడా ఏం చేస్తాం? విజ్ఞాపన ప్రార్థన పెట్టి ఏం చేస్తాం? అందరి కొరకు ప్రార్థన చేస్తాం. అందరి కొరకు ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకు చేయాలో ఒక 3 విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. అందరి కొరకు ఎందుకు ప్రార్థన చేయాలో 3 విషయాలు చెప్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు అందరి కొరకు ఎందుకు ప్రార్థన చేయాలంట? మనం సంపూర్ణ భక్తి కలిగి ఉండడానికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలంట. మనం మాన్యత కలిగి జీవించడానికి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. 3వది, మనం నెమ్మదిగాను సుఖముగాను ఉండు నిమిత్తము, బ్రతుకు నిమిత్తం ప్రార్థన చేయాలంట. అంటే అందరి కొరకు ఎందుకు ప్రార్థన చేయాలో 3 విషయాలు చెప్తున్నాడు. అందులో మొట్టమొదటిది ఏంటంటే సంపూర్ణ భక్తి. అంటే మనకు సంపూర్ణ భక్తి రావాలి అంటే అందరి కొరకు ఏం చేయాలంట? నీ కొరకు, నీ కుటుంబ కొరకు, నీ సంఘం కొరకు నువ్వు చేసుకున్నంతకాలం నీదే భక్తి. ఆ పదం మీకు అర్థమవుతుందా? నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ సంఘం కొరకు మాత్రమే నువ్వు ప్రార్థన చేసుకున్నంతకాలం నీదే భక్తి? సగం భక్తి. ఏ భక్తి? సగం భక్తి. ఇప్పుడు నువ్వు సంపూర్ణ భక్తినికి రావాలి అంటే మన పరలోకం వెళ్ళాలంటే మనకి ఏ భక్తి ఉండాలి? సంపూర్ణ భక్తి రావాలి. ఇప్పుడు మనకు సంపూర్ణమైన ఆ భక్తి రావాలి అంటే అందరి కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. అందరి కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. అందరి కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు ఏ భక్తి కలిగిన వారు? అంటే నువ్వు సంపూర్ణమైన భక్తిలోనికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా అందరి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన కూడా ఏ ప్రార్థన? అక్కడ రాయబడిన మాట. ఆ ప్రార్థన కూడా ఏ ప్రార్థన? విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన? విజ్ఞాపన ప్రార్థన. ఇప్పుడు ప్రార్థనకు విజ్ఞాపన ప్రార్థనకు తేడా ఏంటి? ప్రార్థనకు విజ్ఞాపన ప్రార్థనకు తేడా ఏమిటి? ఎవరు మాట్లాడలేదు? ప్రార్థనకు విజ్ఞాపన ప్రార్థనకు తేడా ఏమిటి? మాట్లాడరా? ఎవరు చెప్పట్లేదు? ఇక్కడ ఎంతమంది విజ్ఞాపన ప్రార్థన చేస్తారు చెప్పండి? మామూలుగా మేము విజ్ఞాపన ప్రార్థన చేస్తాం వాళ్ళు చెప్పండి. విజ్ఞాపన ప్రార్థన అంటే ఏంటి? ఓకే, ప్రార్థనకు విజ్ఞాపన ప్రార్థనకు తేడా ఏంటంటే నీ కొరకు, నీ కుటుంబం కొరకు చేసుకునే ప్రార్థన ఏ ప్రార్థన? మామూలు ప్రార్థన. నీ కొరకు, నీ కుటుంబం కొరకుతో పాటు అందరి కొరకు చేసేదాన్ని విజ్ఞాపన ప్రార్థన. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు తిమోతికు పత్రిక రాస్తూ ఏ ప్రార్థన చేయమంటున్నాడు? విజ్ఞాపన ప్రార్థన చేయాలి. విజ్ఞాపన ప్రార్థన కూడా ఎందుకు చేయాలి? అందరి కొరకు ఎందుకు చేయాలి? నువ్వు సంపూర్ణ భక్తిలోనికి వెళ్ళడానికి, సంపూర్ణమైన భక్తి నీకు రావడానికి అందరి కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకు విజ్ఞాపన ప్రార్థన చేయాలి అని మనం అనుకుంటే, మనకు సంపూర్ణ భక్తి రావడానికి, సంపూర్ణ భక్తి కలిగి జీవించడానికి మనం అందరి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మీది సగం భక్త, సంపూర్ణమైన భక్త? సగం భక్తే. ఎందుకు సగం భక్తి అంటే నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ వ్యాపారం కోసం
నువ్వు ప్రార్థన చేస్తూ వెళ్ళిపోతుంటావు. ఆ ప్రార్థన తప్పని నేను చెప్పట్లేదు. నీ భక్తి సగం భక్తి, అక్కడ ఆగిపోతుంది నీ భక్తి. నీ భక్తి సంపూర్ణమైన స్థాయికి, ఒక ఉన్నతమైన స్థాయికి నీ భక్తి వెళ్ళాలి అంటే అందరి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందరి కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలని దాని కొరకు మనం మాట్లాడుతున్నాం. ఎందుకు ప్రార్థన చేయాలంటే మనకు సంపూర్ణ భక్తి రావడానికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సంపూర్ణ భక్తి రావడానికి ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఆయన ఎందుకు ప్రార్థన చేయాలన్న దాంట్లో మరొక పాయింట్ చెప్తున్నాడు. సంపూర్ణ భక్తియు, నెక్స్ట్ మాన్యతయు, మాన్యతయు మాన్యతయు నెమ్మదిగా సుఖంగా అన్నాడు. ఇప్పుడు మాన్యత రావడానికి, మాన్యత కలగడానికి కూడా ఏం చేయాలంట? అందరి కొరకు ప్రార్థన చేయాలంట. ఇంతకీ మాన్యత అంటే ఏంటి? మాన్యత, మాన్యత అంటే ఏంటి? నన్ను చూస్తారండి. మాన్యత కలిగి ఉండడం అంటే ఏంటి? అంటే ఇలాంటి పదాలే మనకు సరిగ్గా తెలియదు. ఇలాంటి పదాల మీద మనకు పట్టలేదు అనుకోండి, ఇలాంటి పదాలే తెలియలేదు అనుకోండి, మనం ఏం చేస్తాం? ఎవరికొరకు చేస్తాం? మాన్యత అంటే ఏంటి? మాన్యత కలిగి ఉండడం అంటే ఏంటి? తిరిగి మాట్లాడుతున్నానా? విన్నారా? ఇలాంటి పదం విన్నారా? మాన్యత కలిగి ఉండడం అంటే ఏంటి అన్నారా? విన్నారా? మాన్యత కలిగి ఉండడం అంటే చెప్పు. ఒదిగి ఉండడం. నెక్స్ట్ మాన్యత కలిగి ఉండడం అంటే ఏంటి? గౌరవింపబడడం. ఏం పడడం? మాన్యత కలిగి ఉండడం అంటే ఒరిజినల్ అర్థం ఏంటంటే గౌరవింపబడడం. అంటే అందరి కొరకు నువ్వు ప్రార్థన చేయడం వల్ల ఏమవుతావు? నువ్వు గౌరవింపబడతావు. నువ్వు గౌరవింపబడతావు అంటే సమాజంలో నీకంటూ ఒక గౌరవం ఉండాలంటే, జనాలు నిన్ను గౌరవించాలంటే అందరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. అంటే అందరి కొరకు ప్రార్థన చేస్తే మనల్ని ఎందుకు గౌరవిస్తారండి అంటారేమో. గౌరవిస్తారు. బ్రదర్ మీకోసం చాలా కాలంగా ప్రార్థన చేస్తున్నాం అన్నాం అనుకోండి, చేసేలారా అంటావా? ఏమంటాం? థ్యాంక్ యూ అండి అంటాం. ఆటోమేటిక్గా ఒక వ్యక్తి కొరకు మనం ప్రార్థన చేస్తున్నామని మనం చెప్పామనుకోండి, లేదా ఆ వ్యక్తికి తెలిసిందనుకోండి, ఖచ్చితంగా నా కొరకు అంత పని కట్టుకొని అంత సమయాన్ని వెచ్చించి నా కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే ప్రార్థన చేసే వ్యక్తిని మనం ఏం చేస్తాం? గౌరవిస్తాం. అంటే సమాజంలో నీకంటూ ఒక గౌరవం రావాలి అంటే, జనాలు నిన్ను గౌరవించాలంటే, నువ్వు జనాల్లో గౌరవింపబడాలి అంటే అందరి కొరకు ఏం చేయాలి? నా పదం మీకు అర్థమవుతుందా? అందరి కొరకు ఎందుకు ప్రార్థన చేయాలి? ఫస్ట్ పాయింట్ నీకు సంపూర్ణ భక్తి కలిగి ఉండాలంటే, నువ్వు సంపూర్ణ భక్తిలోనికి వెళ్ళాలంటే అందరి కొరకు ప్రార్థన చేయాలి. నెక్స్ట్ అందరి కొరకు ఎందుకు ప్రార్థన చేయాలి? రెండోది నువ్వు గౌరవింపబడాలి. సమాజంలో నువ్వు గౌరవింపబడాలి. అంటే క్రైస్తవుడు అంటేనే సమాజంలో ఒక ప్రత్యేకత కలిగిన వాడు అండి. ప్రత్యేకత కలిగిన వాడు. సహజంగా పాస్టర్లు ఎందుకు గౌరవిస్తారు అందరూ? ఏమండి? పాస్టర్ గారు అన్ని పనులు ఆపుకొని అందరి కొరకు ఏం చేస్తుంటాడు? ప్రార్థన చేస్తుంటాడు కనుక సమాజంలో మనకంటూ గౌరవం రావాలంటే, మనం సమాజంలో గౌరవింపబడాలంటే అందరి కొరకు ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలన్నది రెండోది. ఎందుకు ప్రార్థన చేయాలన్న దాంట్లో మూడోది కూడా చెప్తున్నాడు. అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం చివరి మాట. నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అందరి కొరకు ప్రార్థన చేయాలంట. అంటే అందరి కొరకు ప్రార్థన చేయాలన్న దాంట్లో మూడోది ఏంటంటే, నువ్వు సుఖంగాను నెమ్మదిగాను నువ్వు ఉండాలి అంటే అందరి కొరకు ప్రార్థన చేయాలి. అంటే అందరి కొరకు ప్రార్థన చేస్తే నేను సుఖంగాను నేను నెమ్మదిగా ఎలా ఉంటానని అంటావు? నీ చుట్టుపక్కలంతా నీకు ప్రమాదం కలిగిస్తున్నారు అనుకోండి, నీ చుట్టుపక్కలంతా సూటుపాటు మాటలు నేను ఇబ్బంది పెడతాను అనుకోండి, నువ్వు ఇక్కడ బతకనీయకుండా నేను చేస్తున్నారు కొంతమంది. వాళ్ళ మనసులో మారాలంటే, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఉండాలంటే, వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు చేసిన ప్రార్థన వాళ్ళు మారిపోయారు అనుకో, చుట్టుపక్కల వల్ల నీకేముండదు? సమస్య ఉండదు. అంటే చుట్టుపక్కల వల్ల నీకు సమస్య ఉండకుండా ఉండాలంటే, ఈ చుట్టుపక్కల ఎవడైతే నీకు సమస్య కలిగిస్తున్నాడో, ఎవడైతే నీకు ఇబ్బంది కలిగిస్తున్నాడో వారి కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన కూడా మారిపోవడం వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది కలిగించడు. అంటే నువ్వు సుఖంగాను నెమ్మదిగాను ఉండాలంటే అందరి కొరకు ప్రార్థన చేయాలి. అందరంటే ఎవరు? నీ చుట్టుపక్కల వారు, లేదా నేను ఇబ్బంది పెట్టేవాళ్ళు, వాళ్ళు ఎవరైనా సరే అందరి కొరకు మనం ఖచ్చితంగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయాలి. మీరు గమనించండి, ఎవడైనా మీకు ఇబ్బంది కలిగిస్తున్నాడా, ఎవడైనా మీకు నష్టం కలిగిస్తున్నాడా, ఎవడైనా మీకు కీడు కలిగిస్తున్నాడా, ఖచ్చితంగా వాడి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలంటే అది మారిపోయి మనకేం కలిగించకూడదు? ఇబ్బంది కలిగించకూడదు. అలా వాడు ఇబ్బంది కలిగించలేదు అనుకోండి, మనం ఎలా బతకొచ్చు ఈ భూమి మీద? సుఖంగాను నెమ్మదిగాను. మనకు సుఖం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. కొంతమంది అంటారు కదా, ఓరు బాబా వాడు వచ్చిన కాడి నుంచి మాకు సుఖం లేదురా, లేదా మా ఇంటి పక్కన వచ్చిన కాడి నుంచి మాకు నెమ్మది లేదురా అంటాం కదా. కొంతమంది ఉంటారు, కొంతమంది ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు, ఇంటి పక్క వాళ్ళు చుట్టుపక్కల ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. అలాంటి వారి నుండి మనకు ఒక మంచి సంరక్షణ, ఎలాంటి ఇబ్బందులు లేని వాతావరణం రావాలి అంటే వారు మార్పు కొరకు మనం ఖచ్చితంగా ఏం చేయాలి?
ప్రార్థన చేయాలి. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే మొట్టమొదటి పాయింట్ చెప్పాను. ఆ మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఎందుకు ప్రార్థన చేయాలి, ఎందుకు ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన? విజ్ఞాపన ప్రార్థన ఎందుకు చేయాలి, ఎందుకు చేయాలి, ఎందుకు చేయాలి 3 పాయింట్లు చెప్పాను. ఒకటి, మనం సంపూర్ణ భక్తిలోనికి వెళ్ళాలంటే ఖచ్చితంగా అందరి కొరకు ప్రార్థన చేయాలి. రెండోది, మన సమాజంలో గౌరవింపబడాలి అంటే అందరి కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. మూడోది, నెమ్మదిగాను సుఖంగా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా అందరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఇప్పుడు అందులో రెండో పాయింట్ చెప్పే ప్రయత్నం చేస్తాను. రెండో పాయింట్ ఏంటంటే ఎవరెవరి కొరకు ప్రార్థన చేయాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఎవరెవరి కొరకు ప్రార్థన చేయాలి. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, మొదటి వచనంలో చివరి నుంచి చూద్దాం. మొదటి వచనంలో చివరి నుంచి ఎవరెవరి కొరకు ప్రార్థన చేయాలంటే మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన? విజ్ఞాపన ప్రార్థన చేయాలి. విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఈ విజ్ఞాపన ప్రార్థన ఎవరెవరి కొరకు చేయాలో చూస్తున్నాము. అందులో మొట్టమొదటి వాళ్ళు ఎవరంటే అందరి కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలంట. మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలంట. మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలంట. సహజంగా మన ఎవరి కోసం ప్రార్థన చేస్తాం? మనకు తెలిసిన కొరకు చేస్తాం, మనకు మంచి చేసిన కొరకు మనం ప్రార్థన చేస్తాం. మనుషులందరి కొరకు అంటే మన శత్రువుల కొరకు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనుషులందరి కొరకు అంటే మనల్ని ప్రేమించేవారే కాదు, మన శత్రులుగా భావించేవారు కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. మనుషులందరూ ఎవరు ఉంటారు? మనల్ని ప్రేమించే వాళ్ళు మాత్రం ఉంటారా? మన శత్రులుగా భావించే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మన శత్రులుగా భావించేవారు కొరకు కూడా మనం ఏం చేయాలి? అందరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయాలంటున్నాడు. అందరిలో మిత్రులతో పాటు ఎవరుంటారు? శత్రువులు కొరకు ఉంటారు. శత్రువుల కొరకు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అదే ప్రభువైన యేసుక్రీస్తు చెప్తుంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43, 44 వచనాలు మీరు చూడగలిగితే, నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులే ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడంటే మిమ్మల్ని శత్రులుగా భావించే వారి కొరకు కూడా ఏం చేయండి? ప్రార్థన చేయండి. శత్రులుగా భావించే వారు కూడా ప్రార్థన చేయండి. గతంలో ఏమన్నారంట? యేసుక్రీస్తు వారు బోధ చేసే టయానికి ఆ రోజున సమాజం ఏమన్నారంట? 43 నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. శత్రువులను ద్వేషించమని బైబిల్ చెప్తుందా? అండ్ బైబిల్ శత్రువులను ద్వేషించమంటుందా? మరి వీళ్ళు విన్నారంట. యేసుక్రీస్తు బోధ చేసే టయానికి కిందలు ఏమంటున్నారంట? శత్రువులు ద్వేషించమని చెప్తున్నారంట. ఎందుకు శత్రువులు ద్వేషించమని ఆ రోజున పాస్టర్లు ఎందుకు చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నారు? ధర్మశాస్త్రంలో ఏముందో దాచేస్తారు. ధర్మశాస్త్రంలో ఏముంది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ధర్మశాస్త్రం చెప్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తారంట? మీ శత్రువులు ఏం చేయండి? ద్వేషించని చెప్తున్నారంట. అంటే అప్పటికున్న సమాజం, అప్పటికున్న పాస్టర్లు ఇలాంటి దొంగ బోధలతో శత్రువులు ద్వేషించండి, మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించండి అని ఇలాంటి బోధలు చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆ బోధలను ఖండించి ఏమన్నాడు? మిమ్మల్ని శత్రువులుగా భావించే వారిని ప్రేమించండి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. అంటే మనుషులందరి కొరకు అంటే మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, మన శత్రువులుగా భావించే వారి కొరకు కూడా మనం ఖచ్చితంగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎవరెవరి కొరకు ప్రార్థన చేయాలన్న దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. రెండోది, రాజుల కొరకు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రాజుల కొరకు ప్రార్థన చేయాలి. రాజులు అంటే ఈరోజు రాజులు లేరు మనకు. ఆ రోజు అంటే సామ్రాజ్యాలు, ఆ రోజు రాజ్యాలు ఉండేవి కనుక రాజులు. ఇప్పుడు రాజులు లేరు. ఇప్పుడు రాజులు ఎవరు? ప్రభుత్వ అధికారులు కూడా కాదు, రాజకీయ నాయకులు. ఒక మాటలో చెప్పాలంటే రాజకీయ నాయకులే ఎవరు ఈరోజు? రాజులు. రాజకీయ నాయకులే రాజులు కనుక రాజకీయ నాయకుల కొరకు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సీఎం దగ్గర మొదలుపెట్టామనుకోండి, సీఎం, పిఎం, ఆ తర్వాత ఎమ్మెల్యే. మన గ్రామానికి సంబంధించి ఎవరుంటారు? మెయిన్ అయినా విఆర్ఓ, ఎంఆర్ఓ, సర్పంచ్, అధికారులు. ఓకే, వాళ్ళంతా అధికారులు. వార్డు మెంబర్లు. అంటే రాజకీయానికి సంబంధించిన సర్పంచ్లు కానీ, వార్డు మెంబర్లు కానీ, ఎమ్మెల్యే కానీ, సీఎం కానీ, పిఎం కానీ వీళ్ళందరూ ఎవరయ్యా అంటే రాజకీయానికి సంబంధించిన రాజులుగా మనల్ని ఏళ్తున్నారు కనుక ఈ రాజులందరి కొరకు మనం ప్రార్థన చేయాలి.
రాజులందరి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అయ్యో అది మా పార్టీ కాదని అనకూడదు. ఇప్పుడు ఉన్న టీడీపీ మా పార్టీ కాదండి, తర్వాత వచ్చే పార్టీ వైసీపీ మా పార్టీ కాదనకూడదు. క్రైస్తువులకు పార్టీలు ఉండకూడదు. నేను ఎందుకు ఈ పదాన్ని పదే 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 చెప్తున్నానంటే దానివల్ల చాలా ప్రమాదం ఉంది. దానివల్ల చాలా ప్రమాదం ఉంది. ఈ ప్రమాదం మీకు కూడా ఒక రోజు కలుగుతుంది. అది సంఘం మీద కూడా పడే ప్రభావం ఉంటుంది. పార్టీలకు సంఘానికి సంబంధం ఉండకూడదు. ఏ పార్టీ వచ్చినా మన పార్టీయే. ఏ పార్టీ వచ్చినా మన పార్టీ. ఆ పార్టీ కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చక్కగా చేతనైతే నీ తెలివితేటలతో ఏ పార్టీ వచ్చినా ఏం చేయించుకోవాలి? పనులు చేయించుకోవాలి. కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఏ పార్టీ వాడికి ఆ పార్టీ వాడు చేస్తున్నాడు. అవును కదా? ఏ పార్టీ వాడికి ఆ పార్టీ వాడు చేస్తున్నాడు. ఇంకో పార్టీ వాడు చేసే పరిస్థితి లేదు. కనుక మన పార్టీ కానివాడు కూడా మనకు చేయాలి అంటే, మళ్ళీ చెప్తున్నానండి, మన పార్టీ కానివాడు కూడా మనకు పని చేయాలి అంటే, మన పార్టీ కానివాడు కూడా మనకు పని చేయాలంటే వారి కొరకు కూడా మనం ఏం చేయాలి? దేవా నాకు పని ఉంది, నా పని ఆ నాయకుడే చేయాలి, కానీ ఆ నాయకుడి పార్టీ నాది కాదు, ఆయన ఆ నాయకుడి మనసు మార్చమని ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. కనుక పార్టీలతో సంబంధం లేకుండా ఈ రాజుల కొరకు ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పార్టీలకు అతీతంగా మనం ఉండాలి. క్రైస్తవుడు పార్టీలకు అతీతంగా ఉండాలి. పార్టీలు తప్పు చేసినా, పార్టీ ఏదన్నా తేడాగా ఉన్నా నువ్వు పార్టీని నిందించవలసిన అవసరం లేదు. పార్టీని ప్రశ్నించవలసిన అవసరం కూడా మనకు లేదు. ఒకవేళ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తుంది అనుకోండి, ప్రశ్నించే బాధ్యత ఎవరిది? ప్రతిపక్ష పార్టీది. మనకు ప్రతిపక్షం అంటూ ఒకటి ఉంది. వాళ్ళ పని ఏంటంటే మీరు సరిగ్గా చేయట్లేదు విమర్శించడమే. మన పని ఏంటి? ప్రార్థన చేయడం. మన పని ప్రార్థన చేయడం. ప్రతిపక్షం పని ప్రశ్నించడం, విమర్శించడం, ప్రశ్నించడం వాళ్ళ పని. ప్రార్థించడం మన పని. వారి రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. వారికి ఇవ్వబడిన ఈ 5 ఏళ్ల ఈ ప్రభుత్వం యొక్క బాధ్యతలను వారు చక్కగా నిర్వర్తించాలి. ప్రజలకు మంచి పాలన అందించాలి అని ఈ రాజులందరి కొరకు మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఎవరెవరి కొరకు ప్రార్థన చేయాలన్న దాంట్లో మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలని చెప్పాను. మనుషులందరూ ఎవరు ఉంటారు? మన శత్రులుగా భావించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మన శత్రులుగా భావించే వాళ్ళు కొంతమంది ఉంటారు. వారి కొరకు చేయాలి. అందులో రాజుల కొరకు చేయాలన్నాను. రాజులు అంటే ఎవరయ్యా అంటే ఎవరు? రాజకీయ నాయకులు. అందులో మూడోది ఎవరయ్యా అంటే అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు? అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు మన గ్రామానికి మెయిన్ అధికారి ఎవరు? సర్పంచ్. రాజకీయానికి సంబంధించిన ఆయన విఆర్ఓ. ఆ తర్వాత ఎవరు? ఎంఆర్ఓ. ఆ తర్వాత ఆర్డీఓ. అతను వెళ్ళని ఉంటారు. పోలీ బాగా చెప్తున్నారు. ఆర్డీఓ ఉంటాడు. అలా విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖానికి సంబంధించి ఒక ఆయన ఉంటాడు. వైద్యానికి ఒక ఆయన ఉంటాడు. ఇలా మనకు లోకల్లో కొంతమంది ఎవరున్నారు? అధికారులు ఉన్నారు. కలెక్టర్ కూడా అధికారే. వీళ్ళందరికీ పైన కలెక్టర్ ఉంటాడా? కలెక్టర్ గారు ఉంటారు. వీళ్ళందరి కొరకు మనం ఖచ్చితంగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వాళ్ళ కొరకు ఎందుకు చేయాలని అనకూడదు. వాళ్ళ కొరకు చేయమని బైబిల్ చెప్తుంది. ఆయన పేరు నీకు తెలియకపోతే పేరు తెలుసుకో, ప్రార్థన చేయి. సహజంగా మనకు విఆర్ఓ పేరు తెలీదు, తెలుసా? మనకు విఆర్ఓ పేరు తెలీదు, ఎంఆర్ఓ పేరు తెలీదు, ఆర్డీఓ పేరు తెలీదు, ఎవరి పేర్లు తెలియవు మనకు. ఎందుకు తెలుసుకోవట్లేదు? వాళ్ళ కొరకు ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. వాళ్ళ కొరకు మనం ఎందుకు చేయాలని బాగుందో వాళ్ళ పేర్లు తెలుసుకోవట్లేదు. కానీ బైబిల్ చెప్తుంది వాళ్ళ కొరకు నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. వాళ్ళ కొరకు నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేయాలంటుందంటే ఖచ్చితంగా వాళ్ళ పేర్లు ఏం చేయాలి? తెలుసుకుని మరీ చేయాలి. వాళ్ళ పేర్లు తెలియకపోతే దేవా విఆర్ఓని జీవించు, విఆర్ఓకి మంచి ఆరోగ్యమి. ఖచ్చితంగా అధికారుల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనుషులు అందరి కొరకు చేయాలి. నెక్స్ట్ రాజుల కొరకు చేయాలి. నెక్స్ట్ అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. అందుకే మనం ప్రార్థన అంశాలలో సుమారుగా 7 అంశాలు మాట్లాడాం. ప్రార్థన అంశాల్లో 7 అంశాలు మాట్లాడడం. 7 అంశాలలో ఒక అంశం ఏంటంటే 5 వేళ్ల ప్రార్థన. విన్నారు కదా? 5 వేళ్ల ప్రార్థన. 5 వేళ్ల ప్రార్థన ఎవరికొరు? 5 వేళ్ల ప్రార్థన చేయాలి. బొట్టన వేలు ఎవరు? బొట్టన వేలు మన కుటుంబం, మన శ్రేయోభిలాషుల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చూపుడు వేలు దేవుని సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. పొడవైన వేలు అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. ఉంగరం వేలు సంఘంలో ఉన్న బలహీనుల కొరకు ప్రార్థన చేయాలి. చివరికి ఎవరి కోసం చేయాలి? మన కోసం చేసుకోవాలి. ఇదే 5 వేళ్ల ప్రార్థన. ఈ 5 వేళ్ల ప్రార్థన ఎందుకు చేయాలంటే నెమ్మదిగాను, సుఖముగాను, మాన్యత కలిగి జీవించడానికి, సంపూర్ణ భక్తిలోనికి వెళ్ళడానికి మనం ఖచ్చితంగా ఈ 5 వేళ్ల ప్రార్థన చేయాలి. ఇప్పటికే విజ్ఞాపన ప్రార్థనలో 2 విషయాలు మాట్లాడుకున్నాం. మొట్టమొదటిది ఏంటంటే ప్రార్థన ఎందుకు, విజ్ఞాపన ప్రార్థన ఎందుకు చేయాలి. నెక్స్ట్ ఎవరెవరి కొరకు
ప్రార్థన చేయాలి రెండోది. ఇప్పుడు మూడో విషయం చెప్పే ప్రయత్నం చేస్తానండి. మూడో విషయం ఈ విజ్ఞాపన ప్రార్థన అన్నాడు కదా, ప్రార్థన కదా, ఈ ప్రార్థన ఎన్ని విధాలుగా చేయాలి? మూడోదండి, ప్రార్థన ఎన్ని విధాలుగా చేయాలి చూద్దాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. రాజుల కొరకు, అధికారులందరి కొరకు ఇక్కడ రాసినటువంటి ఏ ప్రార్థన చేయాలంట? విజ్ఞాపన ప్రార్థన చేయాలంట. నెక్స్ట్ విజ్ఞాపన ప్రార్థన చేయాలి. నెక్స్ట్ విజ్ఞాపనలు, అక్కడ పదం రాయబడి పదాన్ని మీరు జాగ్రత్త చదవాలి. విజ్ఞాపనలు ఆ సపరేట్. విజ్ఞాపనలు అంటే విజ్ఞాపన ప్రార్థన. నెక్స్ట్ బాగా చదవంటారా? నాకు సరిగ్గా చదవట్లేదు. అలా కదమ్మా. రాజుల కొరకును అధికారుల కొరకు అక్కడ ఆపి అక్కడి నుంచి చదవండి నీట్గా. విజ్ఞాపనలు ఫస్ట్ ఏంటి? విజ్ఞాపనలు అంటే అది విజ్ఞాపన ప్రార్థన. నెక్స్ట్ ప్రార్థన, అది మామూలు ప్రార్థన. ముందుగా చెప్పాను కదా, ప్రార్థనకు విజ్ఞాపన ప్రార్థనకు తేడా ఉందని చెప్పాను. ప్రార్థనకు విజ్ఞాపన ప్రార్థన తేడా అని చెప్పాను. ప్రార్థనకు విజ్ఞాపన ప్రార్థన తేడా ఏంటి? ప్రార్థన అంటే మన కొరకు మనం చేసుకునేది ప్రార్థన. విజ్ఞాపన ప్రార్థన అందరి కొరకు చేసేది. ప్రార్థన ఎన్ని విధాలుగా చేయాలో చెప్తున్నాడు. ఎన్ని విధాలుగంట? విజ్ఞాపనలు అంటే అది విజ్ఞాపన ప్రార్థన. నెక్స్ట్ ప్రార్థన, అది మామూలు ప్రార్థన. నెక్స్ట్ యాచనలు. నెక్స్ట్ కృతజ్ఞత స్థుతులు. అంటే ఎన్ని విధాలుగా చెప్తున్నాడు? 4 విధాలుగా ప్రార్థన చేయాలంట. ఎన్ని విధాలుగా? 4 విధాలుగా ప్రార్థన చేయాలంట. అందులో మొట్టమొదటిది ఏంటంటే విజ్ఞాపన ప్రార్థన అన్నాడు. ఇప్పటికే ఆల్రెడీ చెప్పేసాను. విజ్ఞాపన ప్రార్థన అంటే అందరి కొరకు చేసేది. నెక్స్ట్ మామూలు ప్రార్థన, అది నీ కొరకు నువ్వు చేసుకునేది. మూడో చెప్తున్నాడు యాచనలు. ప్రార్థన ఎన్నో ప్రార్థన ఇది? 3వ రకమైన ప్రార్థన ఉందంట. ఈ ప్రార్థన అంటే యాచనలు. యాచనలు అంటే ఏమండి? యాచన అంటే అడుగుట. అడుక్కున్నాడు చేస్తాడు. అడుక్కున్నాడు ఏమంటారు? అమ్మ అంటాడు లేదు. అడుక్కున్నవాడు ఏమంటారు అంటే యాచకుడు అంటాడు. అంటే అడుక్కోడు. అంటే ప్రార్థన యాచన అంటున్నాడంటే అడుగుట. ఏం అడగాలి? ఎవరిని అడగాలి? నీకు కావాల్సింది దేవుణ్ణి ఏం చేయాలి? అడగాలి. యాచన అంటే అర్థం ఏంటంటే కామేశ్వర రూపాయవా అని అడుగుతాడు. ఎవడు ఏమన్నా అడుగుతాడు. కామేష్ ఇచ్చేవారికి వెనకాల వెళ్తూ ఉంటాడు అడుక్కున్నాడు. మీరు అడుక్కున్నాడు ఎప్పుడైనా గమనించారా? సార్ పోరాలు లేవు అని కూడా వెనకాల వస్తుంటాడు. అంటే యాచన అంటే అర్థం ఏంటంటే అడగడమే కాదు, ఇచ్చే వరకు. అది నేను చెప్పాలనుకుంటున్నాను. యాచన అంటే అర్థం ఏంటంటే ఇచ్చే వరకు అడగడం. ఇప్పుడు మనం యాచనలు కూడా చేయాలంటే దేవుడికి. యాచనలు అంటే అర్థం ఏంటి? దేవుడు మనం అడిగేదాన్ని ఇచ్చే వరకు. మన అల్లులు చెప్తాం అలసిపోతాం. నువ్వు అలసిపోకూడదని అరే బాబు యాచనలు కూడా చేయాలి. ఏం చేయాలి? యాచనలు కూడా చేయాలి. అడిగే వరకు అంటే ఆయన ఇచ్చే వరకు ఏం చేస్తుండాలి? అడగాలి. అందుకే యేసుక్రీస్తు వారు దీనికి సంబంధించి ఆయన బతుకున్న కాలంలో ఏం చెప్పాడు చెప్పనా? ఒక మంచి ఉపమానం చెప్పాడు. చూడండి ఒకసారి చూద్దాం. అడిలేట్ వద్దాం. లోకస్వార్త 11వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనాను ఒక స్నేహితుడు ఉండగా అతడు రాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము. నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పినప్పుడు అతను లోపలే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇవ్వలేనని చెప్పునా. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇవ్వకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావాల్సినవన్నీ ఇచ్చినని అతనితో చెప్పును. యేసుక్రీస్తు చెబుతున్న ఉపమానం ఏంటంటే, మన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అరే మాకు స్నేహితులు వచ్చారు, ఏదో 2 రొట్టెలు ఎవరా వాళ్ళకి భోజనం పెడతాను అంటే పోరా అన్నాడంట. లోపల నుండి మన ఫ్రెండ్ దగ్గరికి ఏం చేసాం? ఇంకోసారి అడిగాం, మళ్ళీ పొమ్మన్నాడు. మన ఫ్రెండ్ దగ్గరికి ఏం చేసాం? అది బయట 2 సార్లు అడగం. బయట చీ అంటే అడగలం మనం. అది మనోడైతే మనోడే కదా, మనకు స్వతంత్రం ఉంది. మాటికి మనోడిని అడిగి ఎలాగైతే మనం తీసుకుంటామో అటువలే మీరు అడగండి. ఎవరిని? దేవుణ్ణి. మీరు అడగండి. ఆయన ఇచ్చే వరకు నువ్వు తలుపు కొడుతూనే ఉండాల. ఎవరిని? దేవా ఇవ్వా అని యాచన చేయాలి. అడుక్కోవాళ్ళు. ఈ అడుక్కోవడం కూడా ఎలా ఉండాలి? ఆయన ఇచ్చే వరకు నువ్వేం చేయాలి?
మాటి మాటికి అడగాలి. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు దీనిని మరొక ఉపమానంతో మాట్లాడుతూ ఇదే లోకాసువార్త 18వ అధ్యాయం, లోకాసువార్త 18వ అధ్యాయం మొదటి వచనాన్ని కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, వారు విసుకొక నిత్యము ప్రార్థన చేయుచుండవలను అనుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడంట. ఆయన ఇచ్చే వరకు, ఆ దేవుడు ఇచ్చే వరకు మీరు అడగాలంటానికి ఉపమానం చెప్పాడంట. ఏంటి ఉపమానం? దేవునికి భయపడకయు మనుషులు లక్ష్య పెట్టకయు ఉండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె తన యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చును. కానీ అతడు కొంతకాలము ఒప్పుకొనకపోయాను. తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులు లక్ష్య పెట్టక ఉండినను ఈ ఎదవరాలను తొందర పెట్టుచున్నది కనుక మాటి మాటికి వచ్చి గోజాడుకుండినట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకునెను. మరియు ప్రభు ఇట్లను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. ఏం చెప్తున్నాడు? దేవుడు తనను ఏర్పరచుకుని వారు దివారాత్రములు తన్ను గురించి మొర్రపెట్టుచుండగా వారికి న్యాయం తీర్చడా? దేవుడిని నమ్మనవాడే, దేవుడు నమ్మని న్యాయాధిపతే 4 సార్లు విధవరాలు వచ్చి ఏమండి న్యాయం తెచ్చండి అని ఇబ్బంది పెడుతూ ఉంటే ఏడ్రా మాటి మాటికి వస్తుంది ఇప్పుడు గోళ తీర్చేద్దామని న్యాయం తీర్చేశాడు కదా. అంతకంటే గొప్ప కదా. మీరు మాటి మాటికి అడగడం వల్ల నా పిల్లలు అడుగుతున్నారు కదా అని ఖచ్చితంగా నేను కూడా ఏం చేస్తాను, మీకు న్యాయం తీర్చేస్తాను, మీకు కావాల్సింది ఇచ్చేస్తాను అని అంటున్నాడు. అంటే ఇది ఏ ప్రార్థన? యాచన. యాచన యాచన అంటే మనం ఎన్ని విధాలుగా ప్రార్థన చేయాలంటే మామూలు ప్రార్థన చేయాలి, విజ్ఞాపన ప్రార్థన చేయాలి, ఇంకోటి యాచన చేయాలి, యాచించాలి. దేవుడు ఇచ్చే వరకు మనం ఏం చేయాలి? అడగాలి. తప్పులేదు. మన తండ్రిని మనం అడుగుతుంది, మనకు తప్పేటి, మనకు భయం ఏంటి? మన బయట ఎవరిని అడగట్లేదు కదా. దేవుడు మన తండ్రి. అందుకే యేసుక్రీస్తు వారు కూడా వాళ్ళతో ప్రార్థన చేస్తున్నాడు. పరలోకమందున్న మా తండ్రి, మన తండ్రిని మనం అడగడం తప్పు కాదు. ఆయన ఏమి కూడా బాధపడ్డు. నువ్వు ఎన్నిసార్లు అడుగుతావు చూస్తాడు, నీకు ఓపిక ఉందా లేదని చూస్తూ ఉంటాడు. మనకు ఓపిక తక్కువ, ప్రార్థన చేసేగా అయిపోవాలి. ఆమె పట్టు దేవుడు వెంటనే చేస్తాడు. ఒకసారి నేను టెస్ట్ చేయడానికి, నీకు ఓపిక ఉందా లేదని చూడడానికి దేవుడు కొద్ది రోజులు ఏం చేస్తుంటాడు? వింటా ఉంటాడు. కనుక ప్రార్థనలో ఎన్ని విధాలుగా మనం ప్రార్థన చేయాలన్న దాంట్లో మనం చూస్తున్నాం. మొట్టమొదటిది ఏంటంటే విజ్ఞాపన ప్రార్థన చేయాలి, రెండోది మామూలు ప్రార్థన చేయాలి, మూడోది యాచన చేయాలి, నాలుగోది ఏంటి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అదెలా? గతంలో దేవుడు నీకు ఏదో చేసి ఉంటాడు కదా, నువ్వు ఏదో అడుగుంటావు, ఏదో చేసి ఉంటాడు. దానిని నీ ప్రార్థనలో జ్ఞాపకం, దేవా నేను గతంలో ఒకటి అడిగాను, నీవు ఇచ్చావు, థ్యాంక్స్ దేవా అని ప్రార్థనలో దేవుడికి గతంలో నీకు చేసిన వాటిని బట్టి ఏం చేస్తుండాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పాటలు పాడుతున్నప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. నేను దానికోసం మాట్లాడలేదు. నువ్వు పాటలు పాడుతున్నప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, తప్పలేదు. ప్రార్థనలో కూడా ఉండాలి, కృతజ్ఞతాస్తుతులు ఉండాలి. దేవుడు ఇప్పటి వరకు నీ జీవితంలో చేసిన ప్రతి దాన్ని గుర్తు తెచ్చుకుని మరి, దేవా ఆ రోజు వచ్చేసావు, ఈరోజు ఇచ్చేసావు, ఆ రోజు అలా చేసావు, ఈరోజు ఇలా చేసావు, థ్యాంక్స్ దేవా అని మన దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చాలా మంది ప్రార్థన చేస్తున్నప్పుడు స్తుతి అంటారు. ఏంటనుకుంటున్నారు? మనం స్తుతి అనుకున్నాం, మనం తెలియక పిచ్చర్లు అనుకున్నాం. దేవుడు వారి జీవితంలో చేసిన దానికి ఏం చెల్లిస్తున్నారు? స్తుతులు చెల్లిస్తున్నారు. దీన్నే కృతజ్ఞతాస్తుతులు అంటారు. ప్రార్థనలో నాలుగో రకం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అపోస్తలుడైన పౌలు ఇలా మాట్లాడుతున్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా అంటే స్థిరంగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండండి. ప్రార్థనకు కళ్ళు మూసుకొని వెంటనే గతంలో నీకు దేవుడు ఏమి చేశాడు నువ్వు గుర్తించాలంట. నీకు గుర్తు రావాలంటే వెంటనే ఏం చెల్లించాలంట? ఇప్పుడు ఒక దానికోసం అడుగుతున్నావు కదా, నువ్వు దేవుడిని ఏదో ఇల్లు కట్టాలని అడుగుతున్నావు. ఇల్లు కట్టాలని నువ్వు ప్రార్థన కూర్చున్నప్పుడు గతంలో దేవుడు నీకు ఏమేమి ఇచ్చాడో, ఏమేమి కట్టాడో అవన్నీ గుర్తు రావాలి. వాటిని బట్టి దేవుడికి ఏం చెల్లించాలి? మనం తిన్నంట వాసన లెక్కెట్టే వాళ్ళ రకం పొందుకుంటాం, మేళ్ళు పొందేసుకుంటాం, కానీ దేవుడిని ఏం చేయవు అంటే ఇలా అనొచ్చలేదు. కానీ మనిషి కంట కుక్కకున్న విశ్వాసం కూడా ఉండదంట. కుక్క చాలా విశ్వాసం కలిగిందంట. అన్నం పెడితే చాలా ఎలా ఉంటుందంట, తన విశ్వాసం చూపిస్తుందంట. దేవుడి దగ్గర నుంచి ఎన్ని మేళ్ళు పొందేస్తామండి. మాకేం చేశాడు అనకండి, నువ్వు బతుకున్నవే అదే మేలు. ఏమండి, తెల్లవారు 6 గంటలకి మెలకు వచ్చిందా నీకు అర్థమైపోవాలి. దేవుడు ఈరోజు కూడా ఏం చేశాడు? నన్ను అమ్మ బతికిచ్చాడు రా బాబు అని దేవునికి వెంటనే మంచం దిగి వెంటనే మోకరించి ఏం చెల్లించాలి? దేవునికి
కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎన్ని విధాలుగా ప్రార్థన చేయాలన్న దాంట్లో 4 విషయాలు చెప్పాను. ఒకటి విజ్ఞాపన ప్రార్థన, రెండోది మామూలు ప్రార్థన, మూడోది యాచనలు, నాలుగోది కృతజ్ఞతాస్తుతులు. కృతజ్ఞతాస్తుతులు మన నెల ప్రార్థనలో కూర్చొని ఇవన్నీ చేయాలి మనం. ఇప్పుడే మనం స్టార్ట్ చేసాం, బండి ఇప్పుడే స్టార్ట్ అయింది. రాను రాను బండి ఏం పెరగాలి? స్పీడ్ పెరగాలి. బండి స్పీడ్ పెరగాలి. నాకు రాదనకూడదు, నాకు ప్రార్థన రాదంటే నాకు మైక్ ఇవ్వండి అనకూడదు. ఎందుకు నేను ఆ పదం మాట్లాడుతున్నానంటే, నువ్వు రాదని చేయడం మానేస్తావు అనుకోండి, నువ్వు సంపూర్ణ భక్తిలోనికి నువ్వు వెళ్ళలేవు. అది నా బాధ. అంటే నువ్వు సంపూర్ణమైన భక్తిలోనికి నువ్వు వెళ్ళాలి అంటే, నువ్వు మాన్యత కలిగి నువ్వు జీవించాలంటే, నెమ్మదిగా సుఖంగా నువ్వు ఉండాలి అంటే ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థన అంటే దేవుడితో మనం మాట్లాడేది. సహజంగా మనం ప్రార్థన అంటే పక్క వాళ్ళు వింటున్నారు కదా ఏమనుకుంటారు అనుకుంటాం. పక్క వాళ్ళ కోసం ఎందుకు చేస్తున్నావు? ప్రార్థన చేసేటప్పుడు పక్క వాళ్ళు నేస్తారు అనుకున్నప్పుడు చెవులు మూసేసుకో. పక్క వాళ్ళతో మనకు పని లేదు మనకు. ఖచ్చితంగా మనం దేవునికి చేయాలి కనుక ఇది మూడో విషయం ఏంటి? ఎన్ని విధాలుగా ప్రార్థన చేయాలి. ముందు మళ్ళీ మొదటికెళ్దాం. ప్రార్థన ఎవరి కొరకు చేయాలి? ఎందుకు చేయాలి? ప్రార్థన ఎందుకు చేయాలి? అందరూ ఒకసారి చెప్పాలి నా కోసం. ప్రార్థన ఎందుకు చేయాలి? ప్రార్థన చేయలేదు చెప్పండి, ఎందుకు చేయాలని చెప్పాను. ప్రార్థన మన సంఘంలో ఎవరెవరు చేయట్లేదు. ప్రార్థన అనగలే, మేము మైక్ ఇస్తాం అనగల, ప్రార్థన మేము చేయలేమంటే రావట్లేదని చేస్తాండి. ప్రార్థన చేయని వారు ఓకే 4. అదే ప్రార్థన ఎందుకు చేయాలని చెప్పాం, విన్నారు కదా. ఎందుకు చేయాలి? సంపూర్ణ భక్తి నీకు రావాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రెండోది, నువ్వు మాన్యత కలిగి అంటే సమాజంలో నీకంటూ గౌరవం ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. మూడోది, నెమ్మదిగాను సుఖంగాను. నాకు డబ్బులు ఉన్నాయండి, అన్నీ ఉన్నాయండి, ఇల్లు కట్టుకున్నానండి, ఎన్ని ఉన్నా నీ ఇంటి పక్కడు మంచులు కాదనుకో, నీ ఇంటి పక్కడో నీ చుట్టుపక్కల మంచులు కాదనుకోండి, మనకాడ ఇన్ని డబ్బులు ఏముండదు, సుఖం ఉండదండి. కొంతమంది చీడ పురుగులు ఉంటారు మన చుట్టూ. ఆ చీడ పురుగులు మనల్ని ఎలా ఉండరు, అన్ని కూడా మన ఇంటి మీదకి తీసుకొస్తుంటారు వాళ్ళు. కనుక ఈ చీడ పురుగుల బారి నుండి నువ్వు తప్పించుకోవాలంటే, ఈ చీడ పురుగుల బారి నుండి నువ్వు నెమ్మదిగా సుఖంగా ఉండాలంటే ఖచ్చితంగా ఆ చీడ పురుగు కొరకు ఏం చేయలేవు? ప్రార్థన చేయాలి. చీడ పురుగుని సిరాకించుకుంటాము, అందరూ కూడా చెప్తాం, చీడ పురుగు కోసం ప్రార్థన చేయవు. అందుకే దరిద్రం మనకు. ఇది ఎందుకు చేయాలి. నెక్స్ట్ రెండో ప్రార్థన, ఎవరెవరి కొరకు ప్రార్థన చేయాలి? మళ్ళీ చెప్పాలి. మనుషులందరి కొరకు చేయాలి. నెక్స్ట్ రాజుల కొరకు చేయాలి. నెక్స్ట్ అధికారుల కొరకు చేయాలి. ఓకే, ఎన్ని విధాలుగా చేయాలి? ఎందుకు పదే చెప్పిస్తున్నానంటే, మీరు ప్రార్థన చేయాలి అన్నీ గుర్తుకొస్తాయని నేను చెప్తే మీకు అర్థమైపోతుందండి. ఈ పనిగడి ఎన్ని విషయాలు చెప్తున్నానంటే, ప్రార్థన చేస్తున్నప్పుడు ఇవన్నీ ఈ అంశాలన్నీ ఉన్నాయో లేదో చూసుకోండి. ఖచ్చితంగా ఇప్పుడు మాట్లాడుకున్న ప్రతి అంశం నీ ప్రార్థనలో ఉండాలి. చాలామంది గంటల తరబడి ప్రార్థన చేస్తున్నారంటే ఇన్ని ఉంటాయి వాళ్ళ ప్రార్థనలో. మనం 5 నిమిషాలు కూడా చేయట్లేదంటే అర్థం ఏంటి? మనకి ఎవరు గుర్తుకొస్తారు? మీ ఆయన గుర్తుకొస్తాడు, మీ ఆవిడ గుర్తుకొస్తుంది, మీ పిల్లలు గుర్తుకొస్తారు, అంతేనా? ఇంకా మీరు చేసే పని గుర్తుకొస్తారు, ఇంకెవరు గుర్తురారు మీకు. అందుకే 5 నిమిషాలు ప్రార్థన ఇది. వాళ్ళకి గంటల తరబడి ప్రార్థన చేస్తున్నారంటే ఇవన్నీ గుర్తుకొస్తాయి. మనుషులందరూ కొరకు చేస్తారు, అధికారుల కొరకు చేస్తారు, రాజుల కొరకు చేస్తారు, ఎవరెవరి కొరకు, ఎన్ని విధాలుగా. ఇప్పుడు 4వ విషయం చెప్తానండి. అందులో నేను ముగించే ప్రయత్నం చేస్తాను. 12:30 అయింది. ఒక 5-6 నిమిషాలు ముగించే ప్రయత్నం చేస్తాను. మనం వీలైనంత త్వరగా వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాం. నాలుగోది ఏంటంటే, మనుషులందరూ మారాలని ఇప్పుడు ప్రార్థన అదే కదా. అందరి కొరకు చేయాలి, అందరూ ఏమవ్వాలి? మారాలి. ఇలా అందరూ మారాలి అని ఈ మనుషులందరి కొరకు ఎవరెవరు ప్రార్థన చేశారు బైబిల్లో? ఎవరెవరు చేశారని అపోస్తలుడైన పౌలు తిమోతికి పత్రిక రాస్తున్నాడో మన బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3-4 వచనాలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు. ఎవరెవరు ప్రార్థన చేశారు? అందరూ మారాలి, అందరూ బాగుండాలి, అందరూ రక్షింపబడాలని ఎవరెవరు ప్రార్థన చేశారో అపోస్తలుడైన పౌలు తిమోతికి పత్రిక రాస్తున్నాడు. తిమోతి, మీ సంఘంలో ఎవరు చేయట్లేదు కదా, కానీ ఎవరు చేస్తున్నారు తెలుసా? ఎవరు చేస్తున్నారు? 3-4 వచనాలు. ఏది మంచిది? ఇది మంచిదంటే ఏది మంచిది? ఇలా ప్రార్థన చేయడం, అందరి కొరకు ప్రార్థన చేయడం అన్నదంటే ఏంటంట? మంచిదంట. అందరి కొరకు ప్రార్థన చేయడం కూర్చుంటున్నామే, అది మంచిది, అది శుభతరుణం. అదే తరుణం
శుభతరుణం, అందరి కొరకు ప్రార్థన చేయడానికి మిమ్మల్ని పిలుస్తున్నామంటే మాకు మంచి అనుకుంటారు మీరు. కాదు కాదు, అది దేవునికి మంచిది, మీకు మంచిదండి. ఇది మంచిది, మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఆయన మనిషి, ఆయన అంటే ఎవరు ఇక్కడ? ఆయన అంటే ఎవరు? తండ్రి. తండ్రి అయిన దేవుడు ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని తండ్రి అయిన దేవుడు కోరుకుంటున్నాడంట. తండ్రి అయిన దేవుడు ప్రార్థిస్తున్నాడంట. అందరూ ఏమవ్వాలని? అందరూ మారాలని. అందరి కొరకు తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అందరి కొరకు తండ్రి చేస్తున్నాడు. ఆయన కోరుకుంటున్నాడు, ఆయన ఇచ్చేస్తున్నాడు, ఆయన ఇష్టపడుతున్నాడు. తిమోతి చెప్తున్నాడు, తిమోతి నువ్వు ఏదో అనుకుంటున్నావు, అందరి కొరకు ప్రార్థన చేయడం ఏదో అనుకుంటున్నావు, అది చాలా మంచిదయ్యా. ఎంతమంది చెప్పినా తండ్రే కోరుకున్నంత మంచిది. తండ్రే కోరుకుంటున్నాడు, తండ్రే కోరుకుంటున్నాడు. మనుషులందరూ ఏం పొందాలి? రక్షణ పొందాలి. అంటే మనుషులందరూ మారాలని, మనుషులందరూ బాగుండాలని తండ్రి కోరుకుంటున్నాడు, తండ్రి చేస్తున్నాడు. ఫస్ట్ వ్యక్తి. రెండో వ్యక్తి అదే తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు. 3-4 వచనాలు చూసాం. 3-4 వచనాలు తండ్రి చేస్తున్నాడు. ఇప్పుడు 5-6 వచనాలు ఎవరు చేస్తున్నారు చూడండి. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఇప్పుడు మరొక ఆయన వచ్చాడు, ఇది యేసు క్రీస్తు అంట. ఈయన ఏం చేస్తున్నాడు? 6వ వచనం, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తనను తానే సమర్పించుకొనును, దీనిని గూర్చి సాక్ష్యము యుక్త కాలమందు ఇవ్వబడును. ఈ సాక్ష్యమించుడికై 6వ వచనం చాలు. దీనిని గురించి సాక్ష్యము యుక్త కాలమందు ఇవ్వబడును. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అందరూ మారాలని తన కొరకు, మనందరి కొరకు తనను తానే చేసుకున్నాడంట, అర్పించుకున్నాడంట. తిమోతి చెప్తున్నాడు, తిమోతి నీకు అర్థం కావట్లేదే బాబు, నీకు అర్థం కావట్లేదు, మీ సంఘానికి అర్థం కావట్లేదు. మీ కొరకు మీరే ప్రార్థన చేసుకుంటున్నారు, మీ సంఘం బాగుండాలని మీరు ప్రార్థన చేసుకుంటున్నారు, మీ కుటుంబ సభ్యులు బాగుండాలని ప్రార్థన చేసుకుంటున్నారు. అందరూ బాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందరూ బాగుండాలని ప్రభువైన యేసుక్రీస్తు అందరి కొరకు ఏమి ఇచ్చాడు? ప్రాణం ఇచ్చాడు. తనను తానే యుక్తకాలమందు తనను తానే అర్పించుకున్నాడు, బయలుపరుచుకున్నాడని యేసుక్రీస్తు వారిని కూడా ఏం చేస్తున్నాడు? ఆ సంఘానికి పరిచయం చేస్తున్నాడు. అందరూ బాగుండాలి, అందరూ మారాలని తండ్రి అయిన దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు. 3వ వ్యక్తి కూడా ప్రార్థన చేస్తున్నాడు. 3వ వ్యక్తి ఎవరంటే అపోస్తలుడైన పౌలు. 7వ వచనం, ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించేవాడుగాను, అపోస్తులుగాను, విశ్వాస సత్య విషయంలో అన్ని జనులకు బోధకుడుగాను నియమింపబడుతుని, నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడుటలేదు. అంటే 3వ వ్యక్తి ఎవరంట? అందరూ మారాలని కోరుకునే వ్యక్తులు. 3వ వ్యక్తి ఎవరంట? అపోస్తలుడైన పౌలు. మొట్టమొదటి వ్యక్తి ఎవరు? అందరూ మారాలని, అందరూ బాగుండాలని అందరి కొరకు ప్రార్థించే వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు, అపోస్తలుడైన పౌలు. 4వ వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, నువ్వు నేను. నీవు నేను అంటే మనందరి కోరిక, మనందరి ఆశ, మనందరి అభిలాష ఏమై ఉండాలంటే అందరూ బాగుండాలి, అందరూ మారాలి, అందరూ రక్షణలో రావాలని అందరి కొరకు ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందరి కొరకు మనం ఖచ్చితంగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చివరగా ఇందులో 5వ పాయింట్ చెప్పే ప్రయత్నం చేస్తాను. చివరగా ఎలా ప్రార్థన చేయాలి? 3వ పాయింట్ ఏంటి? ఎన్ని విధాలుగా చేయాలి? 5వ పాయింట్ ఏంటి? ఎలా ప్రార్థన చేయాలి? అందరి కొరకు, మనుషులందరి కొరకు, విజ్ఞాపన ప్రార్థన కానీ, మామూలు ప్రార్థన కానీ, యాచనలు కానీ, కృతజ్ఞతలు కానీ ఎలా చేయాలి? చివరగా ముగించే ప్రయత్నం చేస్తాను. ఎలా ప్రార్థన చేయాలో చెప్తాను. ఇక్కడి నుంచి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ పద్ధతిని మన సంఘంలో అవలంబించవలసిందిగా కూర్చున్నాను. చివరగా ఎలా ప్రార్థన చేయాలి? తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చెప్తున్నాడు. ఎలా ప్రార్థన చేయాలో చెప్తున్నాడు. సంఘానికి చెప్తున్నాడు ఎలా ప్రార్థన చేయాలంట. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయము లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలని కోరుచున్నాను. ఎలాంటి ప్రార్థన? కోపము లేనివారై అంటే ప్రార్థించేటప్పుడు నీకేముండకూడదు? పక్కల మీద కోపం ఉండకూడదు. నిజంగా చెప్పండి, కోపం లేకుండా ప్రార్థన చేస్తున్నావా? ఎవరు మాట్లాడలేదు. మీలో కోపం పెట్టుకొని ప్రార్థన చేస్తున్నారా? కోపం లేకుండా ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థించినప్పుడు ఏముండకూడదు? కోపము లేనివారై కోపం ఉండకూడదు. భర్త మీద భార్య కోపం ఉండకూడదు, భార్య మీద భర్త కోపం ఉండకూడదు, పొరుగువారి మీద ఎవరి మీద మన కోపం ఉండకూడదు. అలా కోపం లేకుండా ఏం చేయాలి?
ప్రార్థన చేయాలి. ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మిమ్మల్ని మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు పక్క వాళ్ళ మీద కోపం ఉండి ప్రార్థన చేస్తున్నారు, కోపం లేకుండా ప్రార్థన చేస్తున్నారా? కానీ బైబిల్ చెప్తుంది కోపం లేని వారే ప్రార్థన చేయాలి. కోపం లేని వారే ప్రార్థన చేయాలి. లోపల కోపం ఏముండకూడదు, ఉండకూడదు. లోపల ఎవడకుంటుంది కోపము? ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. ఆతృపడి కోపపడవద్దు, బుద్ధిహీనులు. ఎవరిళ్ళు? బుద్ధిహీనులు తన అంతర్యంద్రియములు యందు కోపము సుఖ నివాసముగా ఉండెను. బుద్ధిహీనులు లోపల కోపం ఉంటుంది, అది పోదు, అది ఎట్టుకొని ప్రార్థన చేస్తారంట. వాళ్ళు ఎవరు? బుద్ధిహీనులు. కానీ బైబిల్ చెప్తుంది కోపం లేని వారే ప్రార్థన చేయాలి, కోపం లేని వారే ప్రార్థన చేయాలి. కానీ బుద్ధిహీనులకు లోపల కోపం ఎలా ఉంటుందంట? సుఖ నివాసం. ఎలాంటి సుఖ నివాసం అంటే లోపల బెడ్ వేసి పడుకుంటుందంట. బుద్ధిహీనులు హృదయంలో బెడ్ వేసుకుని పడుకుంటుందంట. ఏంటి? కోపం సుఖంగా పడుకుంటుందంట, సుఖంగా పడుకుంటుందంట. కనుక మనం ప్రార్థించేటప్పుడు ఎవరి మీద మనకి ఏముండకూడదు? కోపం లేని వారే. అంత ఎందుకబ్బా కానికిచ్చేటప్పుడు కూడా ఏముండకూడదు అంటాడు? నీ సహోదరుని మీద, నీ సహోదరు మీద ఎవరి మీద కోపం ఉంటే సమాధాన పడి వచ్చేవి కానికి నువ్వు వేసే ఎంతైనా సరే, నువ్వు దేవుడికి ఏది ఇస్తున్నప్పుడు నీ సహోదరు మీద ఏముండకూడదు? నీకు కోపం ఉండకూడదు. సహోదరు మీద కోపం లేకుండా అర్పణయ్యి కానికి. ప్రార్థన కూడా చేయాలి. కోపము లేని వారై. కోపం ఉండకూడదు, కోపం ఉండకూడదు, కోపం ఉండకూడదు. కోపపడుడి కానీ పాపం చేయకూడదు. ఎప్పటి వరకు ఉండకూడదు కోపము? సూర్యుడు అస్తమించే లోపే నీ కోపం ఏమైపోవాలి? చల్లారిపోవాలి. చాలామందికి తెలియని విషయం చెప్పనండి. స్త్రీలు అలుగుతారు, వినరా? అలగడం కూడా పాపమే. అలగడం కూడా ఏంటి? ఎందుకు అలుగుతాం సహజంగా? మీ ఆయన మీద నువ్వు అలిగావు, ఎందుకు? మీ ఆవిడ మీద అలిగావు, దేనికి? ప్రేమ వచ్చా? ఎవరు మాట్లాడలేదు. కోపం వచ్చి కలుగుతాం, కోపం వచ్చి కలుగుతాం. ఈ అలుగు కూడా ఎప్పటి వరకు ఉండకూడదు? సాయంత్రం లోపు అలగడం మానేయాలి. సహజంగా లేడీస్ అలుగుతూ ఉంటారు, దేనికి? అలిగితేనే కానీ పని అవ్వదు. కానీ బైబిల్ చెప్తుంది అడిగితే పని అవుతుంది అని చెప్తుంది. లేడీస్ బలహీనత కనిపెట్టారు, అడగడం కాదు, అలుగుతారు. వీళ్ళు రివర్స్. నేను అంటాను, నువ్వు ఏదైనా పొందుకోవాలంటే దేవుడు ఏం చెప్పాడు? అడగమన్నాడు. భర్తల దగ్గర నుంచి పొందుకోవడానికి ఏం చేస్తారు వీళ్ళు? తెలివిగా అలుగుతారు. నువ్వు అలుగు లాగేసుకోరు. నేను అంటాను అలగడం కూడా పాపం అంటాను. ఏమండి? బయట కనబడరు కానీ అలా ఉంటారు, కానీ 2-3 రోజులు ఉంటుంది ఈ అలుగు లోప. అవును, నిజం ఉంటుంది. అలగడం అంటే ఒక మాటలో చెప్పాలంటే పాపము, అది కోపము. ఒక వ్యక్తి మీద నువ్వు అలుగుతున్నావంటే నీ కోపం వచ్చింది. కోపం సాయంత్రం లోపు ఏమైపోవాలి? పోవాలి. 2వ రోజు కూడా అలుగుతున్నావంటే 2వ రోజు కూడా ఏముంది? నీకు కోపం ఉంది. గుణవతైన స్త్రీకి ఉండకూడదు ఏంటి? అలగటం. ఇది బాగుంటుంది. స్త్రీలకున్న బలహీనత ఏంటంటే తెలుగు ఏం చేస్తారు? అలుగుతుంటారు. అలగడం కూడా ఏంటి? పాపమే. అలగడం కూడా పాపమే. అలగకూడదు చెప్తున్నాడు. ఎలా ప్రార్థన చేయాలంటే కోపము లేని వారై. కోపం ఉండకూడదు. రెండోది సంశయములు లేని వారై. సంశయములు లేని వారంటే అనుమానం ఉండకూడదంట. ప్రార్థించినప్పుడు ఏమనకూడదంట? అనుమానం ఉండకూడదంట. వలెత్తలను చేపలు పడతా లేదా అనకూడదంట. చేపలు పడతానే వేయాలంతే. ఏమండి? వేటకి వెళ్తే పని అవుతుందని వెళ్ళాలి. వెళ్తున్నావు అవుతుందంటావా అబ్బాయి? నువ్వు ఏ పని చేస్తున్నా నువ్వు ప్రార్థించేటప్పుడు సంశయం లేని వారే, అనుమానం లేకుండా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నిన్నే నాకు వింటున్నాను. అప్పటి వరకు అందరు మారిన వరకు మనం ఏం చేసాం? ప్రార్థన చేసాం. మారిన వరకు ప్రార్థన చేసాం అంటే మారాలన్నా మారకూడదనా? నువ్వు చేసే ప్రార్థనకు మారతారనా మారనా? మీ ఆయన ఎంత రాలేదంటే ఆయన మారడం అంటుంది. ఎప్పుడో ప్రార్థన చేసావు మారతాడం కదా. నా పాయింట్ మీకు అర్థమైందా? మనం ప్రార్థన చేసేది దేనికి? మారతాడని ప్రార్థన చేసాం. మారతాడని ప్రార్థన చేసిన తర్వాత నువ్వేమైపోవాలి? ఖచ్చితంగా నేను ప్రార్థన చేశాను కనుక మా ఆయన ఏమైపోతాడు? మా ఆయన మారడాన్ని అన్నామంటే నువ్వు చేసిన ప్రార్థన నీకే డౌటు. ప్రార్థించేటప్పుడు అనుమానాలు ఉండకూడదు. సంశయం లేని వారే ప్రార్థన చేయాలి. అందుకే యేసుక్రీస్తు వారు కూడా చక్కని మాట చెప్తాడు. ప్రార్థించేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలంట? మార్క్స్ వార్త 11వ అధ్యాయం 24వ వచనం ముగిస్తాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు
మీరు అడుగుచున్న వాటి ఎల్లటను మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రార్థిస్తున్నాడు, ఫిక్స్ అయిపోవాలంట. నేను ప్రార్థన చేస్తున్నాను, ఖచ్చితంగా అవుతుంది, జరుగుతుంది. దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడని నమ్మి ప్రార్థన చేయాలంట. ప్రార్థించినప్పుడు ఏముండకూడదంట? అనుమానాలు ఉండకూడదంట. మొదటిదేంటి? ప్రార్థించినప్పుడు ఏముండకూడదు? కోపం ఉండకూడదు. రెండోది అనుమానాలు ఉండకూడదు. మూడో విషయం చెప్తున్నాడండి. మూడో విషయం ఏంటి? పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయాలంట. ఏం చేయాలి? మనం చేతులు జోడించేస్తాం, కానీ చేతులు ఎత్తి చేయాలి. అవసరమైతే చేతులు కూడా ఎత్తి ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. అలానే చేతులెత్తే కాదు, చేతులెత్తి ప్రార్థిస్తున్నాడు ఎలా ఉండాలి? పవిత్రమైన చేతులెత్తి, నువ్వు పవిత్రంగా ఉండాలి, అప్పుడు చేతులెత్తి ప్రార్థన చేయాలి. బైబిల్ చేతులెత్తి ప్రార్థన చేయమని కనుక నేను చేతులెత్తి ప్రార్థన చేస్తే కుదరదు. చేతులెత్తి ప్రార్థన చేయాలి, కానీ చేస్తున్నప్పుడు నీకేం ఉండాలి? పవిత్రత ఉండాలి. పవిత్రమైన చేతులెత్తి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. నీ మాట బాగుండాలి, నీ మాట పవిత్రంగా ఉండాలి, నీ చూపు పవిత్రంగా ఉండాలి, నీ ఆలోచనలు పవిత్రంగా ఉండాలి, నీ పనులు పవిత్రంగా ఉండాలి. అప్పుడు నువ్వు చేతులు ఎత్తి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలన్నది మనం చూస్తున్నాం. ఎలా చేయాలి? కోపం లేని వారై, అనుమానం లేకుండా ప్రార్థన చేయాలి. మూడోది పవిత్రత ఉండాలి. నెక్స్ట్ చేతులెత్తి ప్రార్థన చేయాలి. కనుక ఎలా చేయాలన్న దాంట్లో ఇది 5వ భాగం. ఇవన్నీ ఎందుకు అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తున్నాడంటే, ఎఫెసీ సంఘం ఈ పనులన్నీ చేయట్లేదంట. ఆ ఎఫెసీ సంఘానికి ఈ పనులన్నీ చేయడానికి, నేర్పించడానికి అపోస్తలుడైన పౌలు తిమోతికి పత్రికను రాశాడు. ఆ పత్రిక ఈ రోజు మన దగ్గరికి వచ్చి మనం కూడా మాట్లాడుకుంటామంటే, ఈ విషయాలు మళ్ళీ మనం మాట్లాడుకుంటామంటే, మన సంఘంలో ఇవన్నీ ఏం చేయట్లేదు, జరగట్లేదు. కనుక చేయడం కొరకే ఈ పత్రిక మనం ఏం చేస్తున్నాం? ఆలోచిస్తున్నాం. ఈ పత్రిక మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక 5 విషయాలు ఆలోచించాం. 5 విషయాల్లో మొట్టమొదటిది ఏంటంటే, ఎందుకు ప్రార్థన చేయాలి? నా కోసం చెప్పరా? ఎందుకు ప్రార్థన చేయాలి? సంపూర్ణ భక్తి, గౌరవింపబడేలాగా ఉండాలి, నెమ్మదిగాను సుఖంగా ఉండాలి. ఎవరెవరి కొరకు ప్రార్థన చేయాలి? మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు. ఎన్ని విధాలుగా చేయాలి? 4 విధాలుగా చేయాలి. విజ్ఞాపన ప్రార్థన ఉండాలి, మామూలు ప్రార్థన ఉండాలి, యాచన ఉండాలి. ఇలా ఎవరెవరు ప్రార్థన చేశారు? తండ్రి అయిన దేవుడు చేశాడు, యేసుక్రీస్తు చేశాడు, అపోస్తలుడైన పౌలు చేశాడు. 4వ వ్యక్తి మనం చేయాలి. ఎలా చేయాలి? చివరిగా కోపం ఉండకూడదు, అనుమానం ఉండకూడదు, పవిత్రమైన చేతులైతే ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. కనుక ఆ రోజు ఎఫెసీ సంఘాన్ని బలపరచడానికి పౌలు తిమోతికి పత్రిక రాశాడు. ఆ పత్రిక ఈరోజు మనం చదువుకొని నేర్చుకుంటామంటే, మన సంఘం కూడా ఈ విషయాలన్నీ చేసి జరిగించి మన సంఘం కూడా ఏమవ్వాలి? సంపూర్ణమైన భక్తులకు మన సంఘం వెళ్ళాలి. మన భక్తి సగంగా ఉండకూడదు, మన భక్తి సగంగా ఉండకూడదు, మన భక్తి సంపూర్ణ స్థాయికి వెళ్ళాలి. అందుకే ఈ మధ్యకాలంలో పని కట్టుకుని నేను చెప్తున్నానంటే, ప్రార్థన ఎందుకు వెళ్ళాడుతానంటే, సంపూర్ణమైన స్థాయికి మనం వెళ్ళాలి. నేను చాలాసార్లు చెప్పాను, ప్రార్థించేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు. ఒక వ్యక్తి ప్రార్థన చేయట్లేదంటే ఖచ్చితంగా ఏం చేస్తున్నాడు? మన భయం అనుకుంటాం, ఉత్తిదే. మళ్ళీ చెప్తున్నాను, చాలామంది ప్రార్థన చేయరంటే భయం అనుకుంటా. కాదు, పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు. కనుక నువ్వు ప్రార్థన చేయాలి, చేయడానికి ముందుకు రావాలి, చేసి ఒక సంపూర్ణమైన భక్తులకు నీవు వెళ్ళాలని మనసారా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఇలా జరిగే 2వ శనివారం జరిగే ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను చెప్పాను. ఈ విజ్ఞాపన ప్రార్థన, మామూలు ప్రార్థన, యాచనలు, కృతజ్ఞత స్తుతులు ఖచ్చితంగా ప్రతి నెల మన సంఘంలో మనం అంతా కలిసి ఏం చేయాలి? జరిగించాలి. అలా జరిగించడం మీరు అంతా వస్తారని మనసారా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తాను. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపల దేవ, పరిశుద్ధుల నాయన, మీరు రాయించిన గ్రంథంలో నుండి తండ్రి ఎలా ప్రార్థన చేయాలి, ఎందుకొరకు ప్రార్థన చేయాలి, ఎవరెవరి కొరకు ప్రార్థన చేయాలి, ఎన్ని విధాలుగా ప్రార్థన చేయాలి, ఎవరెవరు దీని కొరకు ప్రార్థన చేశారు తండ్రి, అనేక విషయాలు మేము నేర్చుకున్నాం. మనం నేర్చుకున్న మేము తండ్రి విడిచిపెట్టకుండా ఖచ్చితంగా మా ప్రార్థనలో ఇవన్నీ ఉండేలా, ఈ ప్రార్థన అంశాలన్నీ ఉండేలా చూసుకొని సరిచేసుకొని మా ప్రార్థన ఉన్నతంగా చేసి అనేకల మార్పు కొరకు, అనేకల రక్షణ కొరకు బాధ్యత కలిగి ప్రార్థించే వారుగా ఉండుటకు తండ్రి, మేమంత బాధ్యత కలిగి బ్రతకడానికి తండ్రి మీ కృపను, మీ ఆత్మ సహాయం మెండుగా దయచేయమని, నీ కుమారుడు బలియాగంలోనికి తండ్రి మేము చేతులు ముంచడానికి సిద్ధపడుతుండగా బలియాగానికి జ్ఞాపకం చేసుకుంటూ బలికి తగ్గట్లుగా మా బ్రతుకులను మార్చుకునే మంచి ధన్యత అందరికీ దయచేయమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిణామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్.